ఈ మంత్రివర్యులు వట్టి వసంత్ కుమార్ గారు మాట్లాడారు. సభకు నమస్కారం. చాలామంది చాలా విషయాలను కూలంకషంగా మీతో మాట్లాడారు. జరగవలసిన నష్టం జరిగిపోయింది. జరిగిన నష్టానికి కాంగ్రెస్ పార్టీని బాధ్యులను చేస్తూ 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో దానికి భారీ మూల్యం మనం చెల్లించడం కూడా జరిగింది. పోతే జరగవలసిన కార్యక్రమం ఏంటి, చేయాల్సిన కార్యక్రమం ఏంటి, తెచ్చుకోవాల్సిన కార్యక్రమం ఏంటి, ఇదొకటి మనం కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి భరోసా ఇచ్చే నిమిత్తం ఈరోజు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ప్రత్యేక హోదాతోటి వేరే ఒరిగేదేమీ లేదు, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుంటున్నాం, దానికి చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న అంతరం ఏమిటా అన్నది మన ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మొన్న జరిగిన రాష్ట్ర విభజనలో ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉండిపోయిన ఈ జిల్లాలు ఉన్నాయో, రాయలసీమ జిల్లాల దగ్గర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే కేవలం వ్యవసాయం ఆధారంగా జీవించే కుటుంబాలే అత్యధికంగా ఉన్నాయి తప్ప ఇక్కడెక్కడ పారిశ్రామికంగా మొదటి నుంచి కూడా ఎక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అలానాటి పరిస్థితులను గమనించి మధ్యతరగతిలోనూ పేద తరగతి వర్గాల్లో ఉన్న చదువుకుంటున్న పిల్లలందరూ కూడా మేము కూడా పెద్ద చదువులు చదువుకోవాలి, కానీ వాటికి తగిన ఫీజులు గట మా తల్లిదండ్రులు చెల్లించలేరు, ఆ చెల్లించలేని పరిస్థితుల్లో మేము ఉన్నత చదువులు మేము చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అనే భావాన్ని పిల్లల్లో గమనించి ఈ పిల్లలందరినీ కూడా వారి యొక్క ఫీజుల్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ప్రభుత్వమే ఫీజులు కట్టి పిల్లలందరినీ కూడా ఇంజనీర్లు గాను, ఎంబీఏలు గాను, కంప్యూటర్ సైంటిస్టులు గాను, రకరకాలుగాను కూడా చదివించడం జరిగింది అనేక మందితోటి. ఆ టైంలోనే పుట్టగొడుగులు పుట్టుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఎంబీఏ కాలేజీలు కానీ, ఎంసీఏ కాలేజీలు కానీ, కంప్యూటర్ కాలేజీలు కానీ. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు పరిస్థితి గమనిస్తే ఈ పుట్టుకొచ్చిన కాలేజీలన్నీ కూడా క్రమేపీ మూతపడతా ఉన్నాయి. కారణం ఏమిట్రా అంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. ఇవాళ మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మన పిల్లలు ఎవరైతే ఈరోజు చదువుకుని ఉన్నారో, లేకపోతే చదువుకుంటూ ఉన్నారో, లేకపోతే భవిష్యత్తులో చదవబోతూ ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి తల్లిదండ్రులు తాతలు మట్టి పిసుకుని వ్యవసాయ కూలీలుగానో వ్యవసాయదారులుగానో బ్రతకకుండా వాళ్ళు ఒక ఉద్యోగస్తులు కావాలి అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎన్నో రావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పరిశ్రమలు రావాలి అంటే ఈ ప్రత్యేక ప్యాకేజీ అనే దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే తద్వారా అనేకమైన వాళ్ళకి ప్రత్యేక వెసులుబాట్లు స్పెషల్ ప్యాకేజీలో ఉన్నాయి కాబట్టి, స్పెషల్ స్టేటస్లో ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ స్టేటస్ ద్వారా పరిశ్రమలో వేలాదిగా రావడానికి అవకాశం ఉంది. మనం చూసాం, ఉత్తరాఖండ్లో చూసాం, హిమాచల్లో చూసాం, ఈ స్పెషల్ స్టేటస్ వచ్చిన అనేక రాష్ట్రాల్లో చూసాం. కేవలం భారతదేశంలో ఉన్న పరిశ్రమలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమలు వచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వాలు కల్పిస్తాయి, ప్రత్యేకమైన రాయితీలన్నీ కూడా కల్పిస్తాయి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు, మాకు ప్యాకేజీ చాలు, ప్యాకేజీ ద్వారా 50,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు ప్రత్యేక హోదాను మించి వస్తున్నాయి అని చెప్పేసి. నేను ఒకటి అడుగుతున్నా ఈ సభాపూర్వకంగా, నీకు 50,000 కోట్ల రూపాయలు నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే దానిలో నువ్వు పర్సంటేజీ కమిషన్ కింద నొక్కేసేది ఎంత చంద్రబాబు? ఈ 50,000 కోట్లకి నువ్వు కనీసం 50,000 ఉద్యోగాలని నువ్వు శాశ్వతంగా సృష్టించగలుగుతావా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను.
ఇవాళ మనకు కావాల్సింది ఈ వేల కోట్ల రూపాయల వచ్చి ఇక్కడున్న ప్రభుత్వాలు జేబులు నింపే నిమిత్తం కాదని చెప్తూ ఉన్నాను. ఇవాళ మనకు అనేక రకాల పరిశ్రమలు వస్తే ఏటా కూడా ప్రతి నిత్యం కూడా వీళ్ళకి చదువుకుంటున్న కుర్రవాళ్ళకి ఉద్యోగాలు కల్పించబడే అవకాశాలు మెరుగవ్వాలని చెప్పేసి అది కేవలం ప్రత్యేక హోదాతోటే సాధ్యం అని చెప్పేసి మీకు చెప్తూ ఉన్నాను. మరొక ఆఖరి అంశం నేను చెప్పదలుచుకున్నాను. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, ఇది పార్లమెంట్లో మనం ప్రభుత్వ పరంగా ప్రధానమంత్రి కానీ కేబినెట్ కానీ ఆమోదించిన విషయం అని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. దానిలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు, శ్రీమతి సోనియా గాంధీ గారు మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అంతేగాని వాళ్ళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరో కూడా మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి ఎవరో నోరిపి పార్లమెంట్లో అడుగుతున్న పాపాన పోవట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతుంటే అలాగే అడిగిన ప్రతిఫలంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తే ఆ సభకు వెళ్ళకంటే దాన్ని బహిష్కరించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి, మనసులో ఆయన బయటికి చెప్పే మాట ఏంటి, ఆయన చేస్తున్న పనులేంటి? మనకి కళ్ళ ముందు ప్రత్యేకమైన దారిదోపిడీ చేసుకున్నారు అంటే కేవలం పట్టిసీమ ప్రాజెక్టు మన కళ్ళ ముందు నిదర్శనం. 1200 కోట్ల రూపాయలకి ముందు టెండర్ పెట్టి దానికి మళ్ళీ 22% అధికమని చెప్పేసి వెలిసి మొత్తం ఇటు తిప్పి దాన్ని 2200 కోట్ల రూపాయలు ఒక్క చుక్క నీరు కూడా ఎక్కడా కూడా ఉపయోగపడకుండా కేవలం పంపులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వీళ్ళ జేబులు నింపుకునే నిమిత్తం ఈ మొత్తం ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా ఛాలెంజ్ చేస్తున్నాను. దాన్ని ప్రభుత్వ పరంగా ఏ ఒక్కరో దాని మీద చర్చకు వచ్చినా కూడా నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. మాజీ కేంద్ర